ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే మొదటి గడప ఆర్జిత సేవ ఆన్లైన్ లక్కిడిప్ కి టీటీడీ వారు ప్రస్తుతం ఒక న్యూ రూల్ అయితే అమలు చేస్తున్నారండి. వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూన్ 6వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కోసం లోకల్ కోటాలో ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ 4వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ కోట ఆన్లైన్ లెక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ 6వ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ లోకల్ కోటాలో అంగ ప్రదక్షిణం సేవకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ధనలక్ష్మి గారు, అమ్మ సీనియర్ సిటిజన్ అంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. అంటే 64 సంవత్సరాలు పూర్తి అయ్యి 65వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న భక్తుల నుంచి అందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ హరిత గారు, లక్ష్మి గారు లెటర్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనంకి అలో చేస్తున్నారా ఎమ్మెల్యే జూన్ మంత్ కే అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని బ్రేక్ దర్శనంకి కావచ్చు, 300 రూపీస్ దర్శనంకి కావచ్చు యాక్సెప్ట్ చేస్తున్నారండి. అలాగే నెక్స్ట్ కవిత గారు, కళ్యాణం టికెట్స్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కే బుక్ చేసుకోవాలా, లేక 2 సిస్టర్స్ ఆర్ 1 సిస్టర్ 1 బ్రదర్ కి కూడా బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణం టికెట్ అనేది ఆన్లైన్ లో బుక్ అవుతుంది. 2 ఫీమేల్స్ 2 మేల్ పర్సన్స్ కి ఆన్లైన్ లో కళ్యాణం టికెట్ అనేది బుక్ అవ్వదండి. కానీ తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో మాత్రం 2 ఆడవారు కావచ్చు, 2 మగవారు కావచ్చు, ఏ ఇద్దరైనా ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఈ కళ్యాణం సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మాత్రం 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణం టికెట్ అనేది బుక్ అవుతుంది. దీన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, హాయ్ అక్క, ఏప్రిల్ నెలలో వర్చువల్ సేవ బుక్ చేసుకున్నాము. ఆ టికెట్ తో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి ఆన్లైన్ వర్చువల్ సేవలు కావచ్చు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ ను కావచ్చు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరు, హోల్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి లేదు. అయితే మీరు ఏప్రిల్ నెలలో ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లో ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో వర్చువల్ సేవల ద్వారా టీటీడీ వారు దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు కావాల్సిన తేదీకి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని దర్శనం బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని వర్చువల్ సేవల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. అసలు ఆ టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేయరండి. అలాగే నెక్స్ట్ వంశీ గారు, అక్క వర్చువల్ సేవ దర్శనం టికెట్ మంత్లీ వన్స్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి మంత్లీ వన్స్ బుక్ చేసుకునే విధానం అనేది 5 నెలల క్రితం వరకు ఉండేదండి. కానీ ప్రస్తుతం వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా టీటీడీ వారు టైం గ్యాప్ అనేది అమలు చేస్తున్నారు. అంటే వన్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిప్ లో టీటీడీ వారు ఒక న్యూ రూల్ ని అమలు చేస్తున్నారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే
2025 డిసెంబర్ నెల ముందు వరకు కూడా ఆన్లైన్ లకిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొన్నాక అదే రోజు ఆ మరుసటి రోజుకు సంబంధించి సిఆర్ఓ ఆఫీస్ వద్ద మళ్ళీ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉన్నింది. అంటే ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లకిడిప్ లో కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉన్నింది. కానీ 2026 జనవరి నెల నుంచి ఆన్లైన్ లకిడిప్ కి ఆఫ్లైన్ లకిడిప్ కి టీటీడీ వారు లింకప్ చేయడం జరిగిందండి. అంటే 2026 జనవరి నెల నుంచి ఎవరైతే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు, మీరు ఏ తేదీకైతే ఆ సేవకి లకిడిప్ లో ఆన్లైన్ లో సెలెక్ట్ అయ్యారు ఆ తేదీ నుంచి 6 నెలల లోపు తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. ఆన్లైన్ లకిడిప్ కి ఆఫ్లైన్ లకిడిప్ కి ఈ లింకప్ అనేది 2026 జనవరి నెల నుంచి టీటీడీ వారు చేయడం జరిగిందండి. సో ప్రస్తుతం ఎవరైతే ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మీరు సెలెక్ట్ అయిన ఆ తేదీ నుంచి 6 నెలల లోపు తిరుమలకి వచ్చిన సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది టీటీడీ వారు జనవరి నెల నుంచి అమలు చేస్తున్నారు. కానీ ఈ అమలు అనేది చాలా మంది భక్తులకు తెలియక ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయిన వారు కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1-2 గంటలు క్యూ లైన్ లో నిల్చొని కౌంటర్ వద్దకు వెళ్ళాక ఆ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్నాక మీరు ఆన్లైన్ లకిడిప్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, 6 మంత్స్ మీకు పూర్తి కాలేదు అని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పడంతో కొంతమంది భక్తులు డిసప్పాయింట్ అవుతున్నారు. సో భక్తులందరికీ కూడా ఈ న్యూ అప్డేట్ అనేది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఆన్లైన్ లకిడిప్ కి ఆఫ్లైన్ లకిడిప్ కి 2026 జనవరి నెల నుంచి టీటీడీ వారు లింకప్ చేయడం జరిగింది. దీన్ని గమనించుకోగలరు. అయితే తిరుమలలో ఆఫ్లైన్ లకిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం 6 నెలల లోపు మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లకిడిప్ లో మళ్ళీ మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా గమనించుకోగలరు. అయితే ప్రతి మంగళవారం రోజు స్వామి వారికి అష్టదళ పాద పద్మారాధనం సేవను నిర్వహిస్తారు. ఈ సేవ మంగళవారం రోజు జరుగుతుంది కాబట్టి ఈ సేవా టికెట్స్ అనేవి ముందు రోజు అనగా ప్రతి సోమవారం రోజు 10 టికెట్స్ చొప్పున ఆఫ్లైన్ లకిడిప్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద గతంలో అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం సోమవారం రోజు సిఆర్ఓ ఆఫీస్ వద్ద అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లకిడిప్ లో అందుబాటులో ఉండడం లేదండి. టీటీడీ వారు ఆఫ్లైన్ లకిడిప్ నుంచి అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ ని తీసివేయడం జరిగింది. దాదాపు 6-7 నెలల నుంచి అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ ఆఫ్లైన్ లకిడిప్ నుంచి టీటీడీ వారు తీసివేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మే 5వ తేదీ మంగళవారం ఆ రోజు స్వామి వారికి నిర్వహించే మొదటి గడప సేవలు ఆ ముందు రోజు అనగా మే 4వ తేదీ సోమవారం రోజు ఆఫ్లైన్ లకిడిప్ లో అందుబాటులో ఉంటాయి. కానీ మే 4వ తేదీన సుప్రభాతం, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం ఈ 4 సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అష్టదళ పాద పద్మారాధనం సేవ అనేది ఆఫ్లైన్ లకిడిప్ లో ప్రస్తుతం అందుబాటులో లేదండి. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 3వ తేదీ బుధవారం రోజున 84,220 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 40,542 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,16,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే
ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.